అందుకనే ఆయన పక్కకు పెట్టి ఇంకొకరిని సీఎం చేస్తాము అనేది గిట్ట తీసుకురావాలి వరుస జర మీరు సైసుర్రి అని మోదీ ఈ బీజేపీ కోయిలాగల చెవులా వేస్తుండట. ఏందనుకుంటున్నారు మరి రాజకీయం అయితే. ఇకపోతే షేక్ హసీనా అప్పగింతకు భారత్ విముఖత. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేలా బంగ్లాదేశ్ సన్నాహాలు. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేలా బంగ్లాదేశ్ సన్నాహాలు. ఇవదేందో చూద్దాం భాగవతం. హసీనా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ ఇంటర్పోల్ను ఆశ్రయించాలని భావిస్తుంది. మానవత్వం మంచి తీవ్ర నేరాలకు పాల్పడ్డారన్న కేసులో షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ క్రైమ్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను తమకు అప్పగించాలని యూనస్ ప్రభుత్వం కోరుతున్నప్పటికీ భారత విముఖత చూపిస్తుంది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ చర్యలు తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గత సంవత్సరం దేశం విడిచిన షేక్ హసీనా మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్లపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఇంటర్పోల్ను అభ్యర్థించడానికి బంగ్లాదేశ్ ప్రాసిక్యూటర్గా గాజీ తమీం సన్నాహాలు చేస్తున్నారని బంగ్లాదేశ్ దినపత్రిక ది ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నివేదించింది. గిదాట షేక్ హసీనా అప్పగింతకు భారత్ విముఖత చూపుతుందట నుల్లా. ఇక ఈ కథ ఇట్లా ఉంది. ఇక పోతే ఇదేమైనా యుద్ధమా, హిడ్మాను చంపి ఎన్కౌంటర్గా చిత్రీకరిస్తారా, మావోయిజం లేకుండా చేస్తామని అమిత్ షా ఎలా చెప్తారు, సిపిఐ ఎమ్మెల్యే కూనవనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు. మావోయిస్టు అగ్రనేత హిడ్మాను చంపి దాన్ని ఎన్కౌంటర్గా చిత్రీకరిస్తున్నారని సిపిఐ ఎమ్మెల్యే కూనవనేని సాంబశివరావు ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని మండిపడ్డారు. మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కూనవనేని మాట్లాడుతూ మావోయిస్టుల ఎన్కౌంటర్ల అంశంపై చర్చించేందుకు గురువారం నాడు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. హిడ్మా కోరితే ఆశ్రయం ఇచ్చేవాళ్ళమని అన్నారు. అతన్ని తానే డీజీపీకి సరెండర్ చేయించేవాడిని అని పేర్కొన్నారు. హిడ్మాను చంపి ఎన్కౌంటర్ అని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే విచారణకు ఆదేశించాలి. ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి సమస్యలు తెలుసుకోవాలని కూనవనేని సూచించారు. ఇలా చంపడం సరికాదంటున్నారు. ఏంది ఈ రక్తపాతాలు, ఏవి ఈ పంచాలు? ఒక్కసారి మనం ఒక ఎర్రజెండ పెద్ద మనిషికి ఫోన్ చేసి అసలు ఎట్టడి సంగతి ఏంది, ఈ పంచాదులు ఇంకెన్నాళ్ళు ఉంటాయి, ఎన్నాళ్ళు ఈ కుళ్ళు కుతంత్రాలు కుట్రలు రక్తపాతాలు హింసలు, మనిషిని మనిషి చంపే ఈ హింసలు ఇంకెన్నాళ్ళు, వీటికి పరిష్కార మార్గాలు లేవా? మరి నిజంగానే హిడ్మాను చంపిర్రా, లేకపోతే కూనవనేని అన్నట్టు చంపి ఎన్కౌంటర్ అంటుర్రా? ఏంది పెద్ద మనిషి ఫోన్ లేపుతలేడుగా. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సై. 2020 డిసెంబర్ 1న ఎన్నిక. ఫిబ్రవరి 2021లో ఏర్పడ్డ పాలక వర్గం సై అంటున్న పొలిటికల్ పార్టీలు. ముఖ్యమంత్రి వ్యూహంపై సర్వత్రా ఉత్కంఠ. 2 నెలల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటున్న